నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. వైసీపీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఒకవైపు పార్టీ నుంచి వలసలు పోతుంటే మరోవైపు పార్టీలో నాయకులే పారిపోతున్నటువంటి పరిస్థితి. ఇవి చాలు అన్నట్టు ఈ రోజు జరిగినటువంటి 3 సంఘటనలు. ఓ పక్క సజ్జల భార్గవ్కి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన ముందస్తు బెయిల్కు రద్దు చేస్తూ ఆయనకు వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మరోపక్క కొడాలి నానికి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక ఇదిలా ఉంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే స్కాములు చేస్తూ #స్కామ్స్టర్ బాబు అంటూ ఆయన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇక జూన్ 4న యుద్ధమే అంటూ వైసీపీ ఇప్పటికే ప్రచారం చేస్తున్న పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి? ఆ పార్టీకి మనుగడుందా? మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? పార్టీని నడపడానికి కూడా ఆయన డబ్బులు లేవు అంటున్న నేపథ్యంలో అసలు ఆ పార్టీ ఉంటుందా, క్లోజ్ అవుతుందా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. సత్యమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ నుంచి అందరూ వెళ్ళిపోవడం, వరుస అరెస్టులు జరగడం, చివరికి నేను కూడా అరెస్టు అవ్వబోతున్నాను అన్న నేపథ్యంలో ఆయన ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అన్నది కూడా తెలియకుండా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే నిన్న ఆయన ప్రెస్ మీట్ తర్వాత చాలామంది ఇదే చర్చ నడుస్తూ ఉంది చాలామంది మధ్య. సో మరి ఆయనేమో పార్టీ నడపడానికి డబ్బులు లేవు అంటున్నారు, మరి #స్కామ్స్టర్ చంద్రబాబు అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఆయన మాటలను? స్కామ్స్టర్ బాబు అని ఏదో పెట్టాడు. అందులో ఏం పెట్టాడంటే ఆయన లిక్కర్ కేసు గురించి చెప్పాడు. ఆయన లిక్కర్ కేసు గురించి చెబుతూ స్కామ్స్టర్ బాబు అంటాడు. అంటే ఇతనికి కొంచెం మానసికంగా కూడా బాగా డిస్టర్బ్ అయినట్టున్నాడు. లేకపోతే నీకు #ఎట్ట పెట్టాలో నువ్వు సజ్జల భార్గవ రెడ్డిని అడిగితే చెప్తాడు కదా. సజ్జల భార్గవ రెడ్డి అధికారంలో, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం సోషల్ మీడియా టీమ్స్ మొత్తాన్ని నడిపి అసలు మొత్తం భయంకరంగా ఆడవాళ్ళ మీద కూడా వ్యతిరేకంగా పోస్టులు పెట్టి, వాళ్ళ శీలాన్ని శంకిస్తూ పోస్టులు పెట్టి, మొత్తం అన్ని రకాల నేరాలు, అంటే మొత్తం భారతీయ శిక్షా స్మృతిలో ఉన్న నేరాల జాబితాలో, అంటే ఆ సెక్షన్లు ఎన్ని ఉంటాయో అన్ని నేరాలకి పాల్పడ్డాడు ఈ సజ్జల భార్గవ రెడ్డి. సోషల్ మీడియా ద్వారా, సోషల్ మీడియాలో అంత భయంకరమైన పోస్టులు పెట్టేవాడు. అటువంటి వ్యక్తిని అడగచ్చు కదా ఏం పెట్టాలరా బాబు అని. బహుశా అతను సుప్రీంకోర్టు కేసులో సీరియస్గా ఇన్వాల్వ్ అయి ఉన్నట్టున్నాడు. సుప్రీంకోర్టు చెప్పింది, సోషల్ మీడియాలో ఇంత దారుణంగా పోస్టులు పెట్టే వ్యక్తిని మేము క్షమించి బెయిల్ ఇవ్వటం అనేది సాధ్యం కాదు అని క్లియర్ కట్గా సుప్రీంకోర్టు చెప్పింది. అంటే సోషల్ మీడియా ఇంకొక మాట కూడా అన్నది, సోషల్ మీడియాలో నువ్వేం పోస్టులు పెట్టావో మాకు తెలియదు అనుకోమాక అన్నారు. అంటే ఎంత దారుణమైన పోస్టులు ఈ సజ్జల భార్గవ రెడ్డి పెట్టి ఉంటాడు. సజ్జల భార్గవ రెడ్డి అంటే మీరు మళ్ళీ ఎవరు ఆయన అని అడగచ్చు. ఆయన సకల శాఖ మంత్రిగా పేరు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఈయన. అంటే మొత్తం అక్కడ అధికారం మొత్తాన్ని, అధికారంలో ఉన్నంతకాలం అధికార పీఠాన్ని అడ్డాగా చేసుకొని సోషల్ మీడియాని మొత్తం ఖరాబు చేసేసారు. మొత్తం తెలుగు సోషల్ మీడియా మొత్తం బూతుల మయం చేసిన వ్యక్తి ఇతను. అతను ఇప్పుడు మరి సుప్రీంకోర్టులో బిజీగా ఉండటం వల్ల, ఆ కేసు ఉంది కదా సుప్రీంకోర్టు, ఆ యాంటిసిపేటరీ బెయిల్ని మేము ఇవ్వమని చెప్పేశారు. ఇతనికి దిక్కు తోచట్లే, జగన్మోహన్ రెడ్డికి దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నాడు. అందుకని చెప్పి ఏం పెట్టాలో తెలీదు, కింద ఎవరిని ట్యాగ్ చేయాలో తెలీదు. ఎవరిని ట్యాగ్ చేస్తున్నాడు? బీఆర్ఎస్ని ట్యాగ్ చేస్తున్నాడు. బీఆర్ఎస్ తెలుసు కదా, కేసీఆర్ కుమార్తె లిక్కర్ స్కామ్లో ఉంది. బీజేపీని ట్యాగ్ చేస్తున్నాడు. బీజేపీ ఈయనకి ఎందుకు సపోర్ట్ పడుతుంది? ఆమ్ ఆద్మీ పార్టీని ట్యాగ్ చేస్తున్నాడు. వాళ్ళే లిక్కర్ స్కాండల్లో ఉన్నారు. అంటే ఈ స్కామ్స్టరు దేశంలో ఉన్న వాళ్ళందరినీ, స్కామ్లు చేసిన వాళ్ళందరినీ ట్యాగ్ చేసి పెట్టాడు. అదంతా మొత్తం 1500 మంది, 2000 మంది కూడా చూడాలి. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఈ సజ్జల భార్గవ రెడ్డి మీద ఇవాళ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని మాత్రం సభ్య సమాజం మొత్తం చాలా హర్షిస్తున్నది.
ఎంత ఎంత బాగా చెప్పింది. సుప్రీంకోర్టు మీద గౌరవం పెరిగింది చాలామందికి. రైట్ సార్, ఈరోజు జరిగినటువంటి సంఘటనలు మీరు కూడా వినే ఉంటారు. ఓ పక్క కొడాలి నానికి లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం కావచ్చు, సజ్జల భార్గవ్కి సుప్రీంకోర్టు అక్షింతలు వేయడం కావచ్చు. సో వీటిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే నేరాలు చేసిన వాళ్ళు పారిపోలేరు. వాళ్ళు ఇదొక హెచ్చరికగా చూడాలి. నేరగాళ్ళందరికీ కూడా ఇదొక హెచ్చరిక. ఇటు ప్రభుత్వం కానీ, అటు కోర్టులు కానీ, దర్యాప్తు సంస్థలు కానీ ఏకోన్ముఖంగా ఉన్నాయి. అసలు క్షమించే ప్రసక్తే లేదంటున్నాయి. అవినీతి కుంభకోణాలను కానీ, లేకపోతే ఈ ఉన్మాదాన్ని కానీ. ఇప్పుడు ఆ సైతాన్ సైన్యం అధ్యక్షుడా సజ్జల భార్గవ రెడ్డి అంటే, ఇప్పుడు సైతాన్ సైన్యం అని ఎవరన్నారు? షర్మిల. మా అన్న జగనన్న ఒక సైతాన్ సైన్యాన్ని పెంచి పోషించాడు, నా మీదకే ఉసిగొల్పాడు. అసలు రాజశేఖర రెడ్డికే పుట్టలేదు షర్మిల అని చెప్పి వాళ్ళు పోస్టులు ఎవరిని ఉద్దేశించి? అంటే విజయమ్మ క్యారెక్టర్నే వీళ్ళు అసాసినేషన్ చేశారంటే వీళ్ళకి అసలు ఏ విధంగా వీళ్ళని క్షమించాలి? ఒక విజయమ్మ, షర్మిల, సునీత, భువనేశ్వరి మేడం, లేకపోతే బ్రాహ్మణి, అసలు వీళ్ళ బాధితులు కానీ వాళ్ళు ఎవరు? ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ మిస్సెస్ అన్నతో సహా ఒక రష్యన్ మహిళ, ఆమెను కూడా వదిలిపెట్టలేదు. ఎంత సైతాన్లు కాకపోతే వీళ్ళు! అంటే తన బిడ్డకి వాళ్ళ తిరుపతి వెంకటేశ్వర స్వామి కాపాడాడు అని చెప్పి తలనీలాలు ఇస్తే ఆమెను పెట్టి వీళ్ళు ఎప్పుడో గరికపాటి ఏదో మాట్లాడాడు ఆ వీడియో బయటకు తీసి వైరల్ చేశారంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు ఒకటే మాట అన్నది ధర్మాసనం, ఏమని, మీరు పెట్టిన పోస్టులు మేము చూడలేదు అనుకుంటున్నారా అనే మాట అక్కడి నుంచి వచ్చిందంటే జడ్జీలు కూడా వీళ్ళ బాధితులే. సుప్రీంకోర్టు ఇప్పుడు మనం చూసాం ఆ రోజు 3 రాజధానుల బిల్లుకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని చెప్పి హైకోర్టు జడ్జిల మీద వీళ్ళు పెట్టిన పోస్టులు, దాని మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఉంది. ఎన్నికల టైంలో వాళ్ళనే వెనకేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మారువేషాల్లో తిప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి మీద ఉంది అసలు ఆ కేసు, కొమ్మినేని శ్రీనివాసరావు మీద ఉంది, వాడెవడో పంచ్ ప్రభాకర్ అంట, వాళ్ళందరూ వాళ్ళ జడ్జిల పైన వాళ్ళు పెట్టిన పోస్టులు. అంటే ఇవాళ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలే వీళ్ళ బాధితులైతే అతనేంటి ముందస్తు బెయిల్కి వెళ్తాడా? ఇప్పుడు కర్మ ఏదో అంటారు చూసావా, ఇవాళ ఆ పరిస్థితి అన్నమాట. ఇవాళ అతనేంటి లుక్అవుట్ జారీ అయింది అతనికి, ఎవరికి కూడా. అరే మీరు ప్రజా జీవితంలో ఉండతగిన వాళ్ళేనా? మీరు మాజీ మంత్రులు, లేకపోతే మాజీ ఎమ్మెల్యేల కోసం వేట, ఇప్పుడు మంత్రి కోసం వేట నడుస్తుందా? అంటే వీళ్ళు ఏంటి అసలు ఈ తప్పించుకోవటం ఏంటి, ఈ పారిపోవటం ఏంటి, అజ్ఞాతంలోకి వెళ్ళడం ఏంటి? అండర్ గ్రౌండ్లో ఎవరు ఉండేవాళ్ళు? మనకు తెలిసిన అండర్ గ్రౌండ్లో నక్సలైట్లు ఉండేవాళ్ళు. పోలీసులు వాళ్ళని ఎక్కడ చంపుతారా అని చెప్పి ఉగ్రవాదులు అండర్ గ్రౌండ్లోకి వెళ్తారు. అంటే ఇక్కడ వైసీపీ ముసుగులో వీళ్ళంతా ఉగ్రవాదులు. కానీ ఈ ఆరోపణలన్నీ కలుపుతాలే, జరుగుతున్నవన్నీ అక్రమ అరెస్టులే, చంద్రబాబు గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు అని చెప్పి పదే జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు. సో వ్యవస్థలను మేనేజ్ చేస్తే 53 రోజులు జైల్లో ఎందుకుంటాడు? ఎన్ని రోజులు జైల్లో పెట్టారు ఆయన్ని? ఇప్పుడు లేని నేరం, జరగని అవినీతి, 3,300 కోట్లు అన్నావు కదా స్కిల్ డెవలప్మెంట్ ఆ రోజు చంద్రబాబు పైన, మళ్ళా నువ్వే 300 కోట్లు అన్నావు, నువ్వే 30 కోట్లు అన్నావు, చివరికి అదేదో 3 కోట్లు, అది కూడా అదేంటి అక్కడ జిఎస్టీ ఎగ్గొట్టిన కేసు అన్నారు. 53 రోజులు దాంట్లో నువ్వు ఆయన్ని జైల్లో పెట్టావు. ఆయన వ్యవస్థలు మేనేజ్ చేస్తే 53 రోజులు ఉంటాడా? వీళ్ళు ఏంటంటే ఏదో రకంగా గుడ్డగాల్చి ముఖాన్ని వేయటం, ఏదో రకంగా అవన్నీ అదే అన్నారు కదా, తను స్వయంగా స్కాముల్లో మునిగి అతను స్కామ్స్టర్ అని చెప్పి అతను హ్యాష్ట్యాగ్ పెట్టాడంటే వాళ్ళకు కూడా మళ్ళీ ఎవరైతే స్కాములకు పాల్పడ్డారో ఆ పార్టీలకే అతను మళ్ళీ దాన్ని ట్యాగ్ చేశాడంటే ఎవరు? ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు అది చూసి ఎవరిని తిడతారు? చంద్రబాబుని తిడతారా, జగన్ని తిడతారా? లేకపోతే కేజ్రీవాల్ అది చూసి ఎవరిని తిడతాడు? నువ్వు పోయేది కాక మా సంగతి నీకు మాకు ట్యాగ్ చేయడం ఎందుకని చెప్పి ఇవాళ అటు ఆప్ని ట్యాగ్ చేయటం ఏంటి, బీఆర్ఎస్ని ట్యాగ్ చేయటం ఏంటి,
జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితుల్లో అతను ఇది అన్నారు కదా, ఏది అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, పార్టీ నడపాలా మూసేయాలా తెలియని పరిస్థితి, ఏంటది తాడేపల్లిలో ఉండాలా యలహంకలో ఉండాలా తెలియని పరిస్థితి. అఫీషియల్గా డివిఎస్ గారు అఫీషియల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి తెలుసా? 3,350 కోట్లు ఉన్నాయి అది సార్ అఫీషియల్గా, ఆన్ రికార్డు ఉన్నాయి. అదే అడగబోతున్నాను. ఒక పార్టీ అధ్యక్షుడు అయి ఉండి 5 సంవత్సరాల్లో ఇంత భారీగా సంపాదించినటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరని కూడా చెప్తుంటే ఆయన వచ్చి పార్టీ నడపడానికి డబ్బులు ఏమంటాడు? పచ్చి అబద్ధాలు. వైసీపీ నాయకులారా చూడండి, కార్యకర్తలారా, మీరు వెబ్సైట్లో కొడితే వచ్చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఎన్ని ఉన్నాయి. 3,350 కోట్లు పెట్టుకొని నా దగ్గర ఏం డబ్బులు ఏమంటున్నాడు? పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. రిచెస్ట్ ముఖ్యమంత్రి కూడా ఆయన అని కూడా. రిచెస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిచెస్ట్ ముఖ్యమంత్రి, పార్టీ డబ్బులు కొల్లగొట్టిన డబ్బులతోటి 3,300 కోట్లమ్మా. నువ్వు ఎంత ఖర్చు పెడితే అది కరుగుతుంది. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ తోటి నువ్వు కొన్ని కోట్ల మందిని ఆదుకోవచ్చు. ఎవరికి ఒక పైసా కూడా ఇవ్వడు అనుకో, అది వేరే అలాగే విషయం. కేసిరెడ్డి గారు కూడా చెప్పారనుకుంటా కదా, ఈ లిక్కర్ స్కామ్ లో ఏవైతే మనీ వస్తుంది ఇదంతా పార్టీ ఫండ్ గా వెళ్లేలా కూడా నువ్వు చెయ్యని కూడా చెప్పారని ఆయన రిపోర్ట్ లో చెప్పారు. ఈ పార్టీ 3,300 ఎంత కోట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న ముడుపులు ఇవి. వాటిని పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. నా దగ్గర పైసలు లేవు, ఏమన్నా తలా 10 రూపాయలు ఇవ్వండి అని అడుక్కుంటున్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో. తను స్కాండల్స్ చేస్తాడు, ఆ స్కామ్స్టర్ బాబు అని పెడతాడు. ఆ పెట్టే ట్వీట్లో పోనీ చంద్రబాబు నాయుడు ఈ స్కాండల్స్ చేశాడు అని రాస్తే ఒక ఏదైనా అర్థం ఉంది, అయ్యా నిజమేమో ఇవన్నీ చేస్తున్నాడేమో అని. అందులో ఏం రాస్తాడంటే తన లిక్కర్ స్కాండల్ గురించి రాసుకుంటాడు. మరి అతనికి ఎవరు చెప్పాలి, ఎవరు అడ్వైజ్ ఇవ్వాలి? ఇటువంటి కొడాలి నాని గురించి స్కామ్స్టర్ జగన్ అని అనబోయి బాబు అన్నాడు. అది జరిగింది. ఆ కొడాలి నాని గురించి ఇందాక ఒక ఆయన చెప్తూ ఉన్నాడండి. రోజు రాత్రిపూట బెడ్ అంతా తీసేసి నేల మీద పడుకుంటున్నట్ట, దిండు కూడా లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నట్ట. నేను ఎప్పటికైనా నన్ను వేసేస్తారు లోపల, నేను అందుకని దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటున్నాను అని చెప్పి నేల మీద పడుకోవటం నేర్చుకుంటున్నట్ట. అంటే అతని క్లోజ్ ఫ్రెండ్ వల్లభనేని వంశీ జైలుకి వెళ్ళిన తర్వాత ఎట్లా తయారయ్యాడో చూశాడు కదా పాపం, ఆ వీడియోలన్నీ చూస్తున్నాడు కదా, అందుకని నేల మీద పడుకోవటం నేర్చుకుంటున్నట్ట. అదొక ఎక్సర్సైజ్ లాగా చేస్తున్నట్ట. దగ్గటం కూడా అది ట్రై చేస్తాడు. ఇంకా నెక్స్ట్ అది ట్రై చేయక ఆటోమేటిక్గా వస్తుంది. అంబటి రాంబాబు కూడా అదే అన్నాడు కదా, నేను బట్టలు సర్దుకొని రెడీగా ఉన్నాను, ఎప్పుడు పోలీసులు రావక్కర్లేదు, నాకు ఫోన్ చేస్తే నేనే వస్తాను అని. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ అర్థమైపోయింది, వాళ్ళ సీన్ ఎండింగ్కి వచ్చింది. ఎందుకంటే ప్రతి వ్యక్తి కుంభకోణాల్లో కూరుకుపోయి ఉన్నాడు. పోనీ ఆ కుంభకోణాల నుంచి బయటపడదామా అంటే నువ్వు ఎట్ట బయటపడతావు? ఇందాక డివిఎస్ గారు అన్నట్టు నేరం చేసిన వాడు దొరకకుండా ఆగిపోతాడా? ఎట్లా ఆగుతాడు? అయితే సజ్జల భార్గవ రెడ్డి గారు కూడా అంటే పార్టీ ఎప్పుడైతే మారిందో ఆయన వెంటనే అజ్ఞాతంలో కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆయన పోస్ట్ కూడా ఆయన రాజీనామా చేసి కొత్త వాళ్ళని నియమించారు. సో అప్పటి నుంచి కూడా ఆయన అజ్ఞాతంలోనే ఉండి ముందస్తు బెయిల్కి అప్లై చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ముందస్తు బెయిల్కి నో చెప్పిందంటారా? ఆయన మళ్ళీ హైకోర్టుకి ఏమైనా వెళ్ళే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే ఆయన అరెస్ట్ జరగవచ్చు అంటారా? ఇంకా ఛాన్స్ లేదు. సుప్రీంకోర్టు అసలు నువ్వు పెట్టే సోషల్ మీడియాలో నువ్వు పెట్టే పోస్టులన్నీ మేము కూడా చదువుతున్నావురా బాబు, నీకు మేము యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వము అని చెప్పిన తర్వాత క్లియర్, ఇట్ ఈస్ వెరీ క్లియర్. మొత్తం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా ఉంది అతని మీద. సుప్రీంకోర్టు ఎంతమంది వెళ్ళారు? రాజకశిరెడ్డి కూడా ఇన్ని వేల కోట్లు లిక్కర్లో దోచి రాజకశిరెడ్డి వెళ్ళాడు సుప్రీంకోర్టు దాకా. అంత ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి, నన్ను అరెస్ట్ చేయడంలో వీళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించారని. అంటే నువ్వు డబ్బులు కొట్టేయటం చట్ట ప్రకారం చేసావా? ఇవే సుప్రీంకోర్టు అడుగుతున్నాయి. అందరు వెళ్ళారు కదా, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళారు. కాకాని గోవర్ధన్ రెడ్డి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు కదా, రఘురామకృష్ణరాజును కొట్టిన విజయపాల్ దగ్గర నుంచి అందరూ సుప్రీంకోర్టు దాకా పోతున్నారు కదా. సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా వీళ్ళకి రిలీఫ్ రావట్లేదు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు? నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసి జైల్లో పడేసి కొట్టేవాడు.
కొట్టించేవాడు రఘురామకృష్ణరాజుని అట్లా కొట్టించాడు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు, హైకోర్టు లోకల్ కోర్టుకి వెళ్ళు, హైకోర్టుకి వెళ్ళు, సుప్రీంకోర్టుకి వెళ్తావు, లాంగ్ రోప్ ఇస్తూనే ఉన్నది. వీళ్ళందరూ సుప్రీంకోర్టు దాకా వెళ్తూనే ఉన్నారు. సుప్రీంకోర్టు క్లియర్ కట్ డైరెక్షన్లు ఇస్తూ ఉన్నది. ఎవ్వరికీ కూడా న్యాయపరంగా వీళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సిన వ్యక్తులు కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఏమో నేను స్కాండల్ చేయలేదు, నేను స్కాండల్ చేయలేదు అని చెప్తాడు. వేర్ ఈజ్ ద స్కోప్ ఫర్ స్కామ్, వేర్ ఈజ్ ద స్కోప్ ఫర్ స్కామ్ అంటాడు. నీకు ఎట తెలుస్తుంది? నీకే తెలుస్తుంది, చేసింది నీకు తెలుస్తుంది. ఫైళ్ళ మీద మా సంతకం ఒక్కటి ఉందేమో చూపించండి, నా సంతకం కానీ, ధనుంజయ రెడ్డి సంతకం కానీ, కృష్ణమోహన్ రెడ్డి సంతకం కానీ ఎక్కడన్నా ఉందేమో చూపించు చంద్రబాబు అంటున్నాడు, గర్జిస్తున్నాడు కదా. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను జగన్మోహన్ రెడ్డి, నువ్వు దానికి సూటిగా సమాధానం చెప్పు. ఇవేమన్నా గవర్నమెంట్ డబ్బులా, జీవో రిలీజ్ చేసి డబ్బులు రిలీజ్ చేసుకోవటానికి? అంత లిక్కర్ తీసుకొచ్చి అక్రమంగా లిక్కర్ డబ్బా బుడ్డీలు పెట్టి అక్కడ ఆ డబ్బులన్నీ క్యాష్ ట్రాన్సాక్షన్ చేసుకొని ఆ డబ్బులన్నీ లారీలు వేసుకొని తీసుకెళ్ళావు కదా. ఇందులో గవర్నమెంట్ సంతకాలు ఎక్కడ ఉంటాయి, నీ ఫైళ్ళు ఎక్కడ ఉంటాయి? అసలు అంటే ఆ ప్రెస్ మీట్ తర్వాత చాలా మందికి కూడా ఆయన ఏదో నేను క్లారిటీ ఇచ్చాను ప్రజలకు, నేనేదో సానుభూతి కోసం మాట్లాడాను, నాకు సానుభూతి వచ్చేసింది అనుకోవచ్చు. కానీ ఆయన ప్రెస్ మీట్ తర్వాత చాలా మందికి కూడా డౌట్స్ వస్తున్నాయి సార్. అసలు నేనేనా స్కామ్ చేసింది? గతంలో లిక్కర్ స్కామ్లో చంద్రబాబు గారు కూడా ఉన్నారు కదా, ఆ లిక్కర్ స్కామ్ పరిస్థితి ఏంటి అని మాట్లాడుతున్నారు. ఇదొకటి తీసి పక్కన పెడితే అసలు మద్యపాన నిషేధం చేస్తానన్నది జగన్మోహన్ రెడ్డి గారు కాదా, మాల్స్కే పరిమితం చేస్తానన్నది ఆయన కదా. ఫస్ట్ వాటికి సమాధానం. ఇలా చాలా ప్రశ్నలు. అంటే అసలు ఎందుకు దీనిలో మరి గూగుల్ పే, ఫోన్ పే యాక్సెప్ట్ చేయలేదు, మనీ ఎందుకు తీసుకున్నారు, ఇలా చాలా ప్రశ్నలు కూడా. ఏది నువ్వు అన్నావు కదా క్యాష్ అండ్ క్యారీ, ఆ నగదు అక్కడే స్కోప్. అదే కుంభకోణం. ఇప్పుడు స్కోప్ లేకుండా స్కామ్ చేశాను అనుకున్నావు నువ్వు, కానీ అనేక స్కోప్స్ ఇక్కడ ఈ స్కామ్లో ఇవాళ కనపడుతున్న పరిస్థితి అనమాట. ఏది నువ్వు అన్నది ఆ నగదు, క్యాష్ అండ్ క్యారీ, 99,400 కోట్లు నువ్వు ఒట్టి క్యాషే తీసుకున్నావు, సత్యమూర్తి గారు చెప్పారు. మొత్తం ఆ డబ్బు కట్టలు మరి వెళ్ళడం, వాహనాల్లో ఎక్కించుకోవడం, రావడం, వెళ్ళడం, వాహనాల్లో ఎక్కించుకోవడం, రావడం, ఆ క్యాష్ని గోల్డ్ రూపంలోకి మార్చడం. ఇప్పుడు ఆ గోల్డ్ రసీదులు బయటపెట్టాయి. మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డి బండారం అంతా బయటపెట్టింది ఏది? బంగారపు రసీదులు అనమాట. ఎంత బంగారం కొన్నారు? ఒక్క తిలక్ నగర్ ఇండస్ట్రీసే ఆ మ్యాన్షన్ హౌస్ ఆడు 195 కోట్ల బంగారం ఇచ్చాడంట. ఒక బ్రాండాడు 195 కోట్ల బంగారం ఇచ్చాడంటే ఎన్ని బ్రాండ్లు ఉన్నాయి, ఎన్ని కంపెనీలు ఉన్నాయి? దగ్గర మరి 20 కంపెనీలు, 2,200, 4,000 కోట్లు. కృష్ణదేవరాయలు మనీ లాండరింగ్ అన్నాడు, విదేశాలకు పోయిందన్నాడు 4,000 కోట్లు. 4,000 కోట్లు ఇక్కడ బంగారం రూపంలో ఉంది. ఆ విదేశాలకు పోయింది అది వాళ్ళు తెలుస్తారు, ఎవరు? ఈడీ. అది వచ్చింది ఆల్రెడీ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి గడప మీద కూర్చుంది, పిలుస్తుంది ఒక్కొక్కళ్ళని. కసిరెడ్డి రాజు వెళ్ళినట్టున్నాడు. కసిరెడ్డి రాజు మరి నిన్న అతను విరక్తి. నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి మీద అతనికి ప్రేమ కొద్దో గొప్ప ఉంది. నిన్న ప్రెస్ మీట్ చూసి మనసు విరిగిపోయింది. దానికోసం నేను ఇంత సంపాదించి పెడితే అక్రమం చేసి, ఇన్ని తప్పుడు పనులు చేసి, ఇంత నానా గడ్డి 30,000 మందిని చంపి, నేను చేస్తే నువ్వు అసలు నన్ను తీసుకుపోయి టీడీపీ నాయకుడు వ్యాపార భాగస్వామి అంటావా, నేను భయపడ్డానంటావా అని చెప్పి కసిరెడ్డి రాజు ఈడీకి మొత్తం చెప్పేశాడు. మొత్తం ఎంతెంత బంగారం ఎవరెవరి దగ్గర ఎంత కొన్నాము, ఏ విధంగా ఎవరెవరికి ఆ బంగారం ఇచ్చాము అనేది మొత్తం ఇప్పుడు అక్కడ కుండ బద్దలు కొట్టిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? నా దగ్గర ఏమీ లేదు, పార్టీ నడపడానికి కూడా నా దగ్గర లేవు డబ్బులు. సార్ ఆ ప్రెస్ మీట్ ఆంతర్యం ఏంటంటారు? ఆ ప్రెస్ మీట్ ఎఫెక్ట్ ఏమైనా ప్రజల మీద పడే అవకాశం ఉంటుందా? అసలు ఆ ప్రెస్ మీట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకు వస్తుంది. నాకు కూడా అదే వచ్చింది. కోర్టు ధిక్కరణ కింద. ధనుంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి ఏమి సంబంధం అని ప్రశ్నిస్తున్నాడు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చదువుకో. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి సుప్రీంకోర్టు వాళ్ళ యాంటిసిపేటరీ బెయిల్ని ఇవ్వకుండా వాళ్ళ పిటిషన్ని డిస్మిస్ చేసే టైంలో
ఏమి చెప్పింది? ఏం చెప్పిందంటే మీలాగా స్కాండల్స్ చేసే వాళ్ళకి మేము ప్రొటెక్షన్ ఇవ్వము అని సుప్రీంకోర్టు చెబితే జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని క్వశ్చన్ చేస్తున్నాడు. సుప్రీంకోర్టు ఈ బెయిల్ పిటిషన్ని రిజెక్ట్ చేస్తున్నామని ఇచ్చిన ఆర్డర్ని జగన్మోహన్ రెడ్డి సవాల్ చేస్తున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిందంతా కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకు వస్తుంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. అతను న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోగొడుతున్నాడు ఈ ప్రజలకి. ధనుంజయ రెడ్డికి ఏం సంబంధం, కృష్ణమోహన్ రెడ్డికి ఏం సంబంధం అంటే వాళ్ళు నిజాయితీ పరులు. వాళ్ళు నిజాయితీ పరులు అంటే నువ్వు ఎవరిని ప్రశ్నిస్తున్నావు? సుప్రీంకోర్టుని ప్రశ్నిస్తున్నావు. నువ్వు సుప్రీంకోర్టుని ఉల్లంఘిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. సుప్రీంకోర్టు ఆర్డర్ని నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఆ ఆర్డర్ని క్వశ్చన్ చేస్తున్నావు. అన్నీ రాజకేశిరెడ్డి ఆర్డర్ని క్వశ్చన్ చేశాడు, ధనుంజయ రెడ్డి ఆర్డర్ని క్వశ్చన్ చేశాడు. అసలు బాలాజీ గోవిందప్పకి ఏమి సంబంధం అంటాడు. అతను ఏదో ఒక కంపెనీలో డైరెక్టర్ అయితే అతనికి దీనికి ఏం సంబంధం అంటాడు. ఆ విషయం సుప్రీంకోర్టుకి తెలీదా? బాలాజీ గోవిందప్ప సుప్రీంకోర్టు దాకా పోలేదా? సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది? బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ అడిగితే యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిందా సుప్రీంకోర్టు? ఎందుకు ఇవ్వాలా? సుప్రీంకోర్టుకి తెలీదా? నీకు తెలిసినంత నాలెడ్జి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి లేదా? కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్లన్నీ కూడా. అదేమంటే బెయిల్ మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు బెయిల్ కండిషన్స్ ఉల్లంఘిస్తున్నాడు అంటాడు. లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క బెయిల్ కండిషన్లు ఉల్లంఘిస్తున్నాడు అన్నాడు. నువ్వు ఇవాళ బెయిల్ కండిషన్లు ఉల్లంఘించావు. ఈ విధమైనటువంటి సుప్రీంకోర్టు ఆ తీర్పునే నువ్వు తప్పుపట్టడం ద్వారా ఏంటి ఇవాళ ఇతను వాళ్ళ ముగ్గురికి నిజాయితీ పరులు అనేటటువంటి ఒక సర్టిఫికెట్ ఇవ్వడం ద్వారా సుప్రీంకోర్టును అవమానించడం కాదు, నువ్వు కండిషన్ బెయిల్ మీద ఉండి నువ్వు ఆ బెయిల్ను ఉల్లంఘిస్తున్నావు. చంద్రబాబు కండిషన్ బెయిల్ మీద లేడు, చంద్రబాబు ముందస్తు బెయిల్ మీద ఉన్నాడు. అంటే నీకు అసలు ముందస్తు బెయిల్కి కండిషన్ బెయిల్కి తేడా కూడా తెలియదా? నువ్వు కండిషన్ బెయిల్ మీద ఉన్నావు, 13 కేసుల్లో నువ్వు కండిషన్ బెయిల్ మీద ఉన్నావు, ఒక కేసు కాదు. అట్లాంటి నువ్వు సుప్రీంకోర్టు ఇందులో ప్రైమా ఫెసీ ఉంది, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఇక్కడ అవినీతి జరిగింది, వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సుతరాము ఒప్పుకోవడం లేదని వాళ్ళు తీర్పిస్తే వాళ్ళు ముగ్గురు నిజాయితీ పరులు, ధనుంజయ అన్న లేకపోతే కృష్ణమోహన్ అన్న, అతను ఆర్డీఓ, ఇతను ఐఏఎస్, ఇంతకు మించిన నిజాయితీ పరులు లేరని అనడం ద్వారా ఎవరిని అవమానిస్తున్నాడు, ఎవరిని ధిక్కరిస్తున్నాడు? అండ్ సార్, జూన్ 4న ప్రచండ యుద్ధమే జరగబోతుంది అన్నట్టు సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేసుకుంటూ ఉంటున్నారు. మరి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు తలబెట్టిన ఏ కార్యక్రమంలో కూడా ఆయన వచ్చి పార్టిసిపేట్ చేసింది లేదు. మరి ఆ రోజు వెన్నుపోటు దినం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటారా? అంటే మిమ్మల్ని ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా అని అడిగారు ప్రెస్ మీట్లో జర్నలిస్టులు. అంటే మీరు భయపడుతున్నారా అన్నట్టుకుంటే నేను ఇక్కడే ఉన్నా, వచ్చి అరెస్ట్ చేసుకోండి, వెల్కమ్ అన్నాడు. కానీ ఒక గంట తర్వాత లేడు. ఇప్పుడు వాళ్ళు నిజంగానే నేనేమనుకున్నాను, ఈ నైట్ అక్కడ ఉంటాడేమో అనుకున్నాను. జంప్ అనమాట, వెళ్ళిపోయాడు. ఎక్కడికి? యలహంకి వెళ్ళిపోయాడు. అంటే ఏంటి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అంత భయపడిపోతున్నాడు? అసలు ఇప్పుడు ఇవాళ ఉంటే అరెస్ట్ చేస్తారని నువ్వు వెళ్ళిపోయిన పరిస్థితి అనమాట. ఇప్పుడు మీరేమంటున్నారు, జూన్ 4 బెట్రయల్ డే, వెన్నుపోటు దినం. జూన్ 4 జగన్మోహన్ రెడ్డి బెట్రయల్ దినానికి మరి చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? విజయమ్మ. స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? షర్మిల. ఎందుకంటే బెట్రయల్ డే వాళ్ళు ఒక ప్రత్యేక గెస్ట్ విజయసాయి రెడ్డి. అంటే వీళ్ళంతా నీ వెన్నుపోటుకు గురైనాడు. తల్లికే వెన్నుపోటు పడిచిన కొడుగ్గా నువ్వు వెన్నుపోటు దినం అంటే చెల్లికే వెన్నుపోటు పొడిచిన అన్నగా నువ్వు వెన్నుపోటు దినోత్సవం జరుపుతానంటే నీ నీడ, నీ తోడు, నిన్నటి దాకా నీ మీద అసలు మామూలు ప్రేమ కాదు. విజయసాయి రెడ్డి నువ్వు జైల్లో ఉంటే జైల్లో ఉన్నాడు, నువ్వు ప్యాలెస్లో ఉంటే ప్యాలెస్లో ఉన్నాడు, నీకోసం అక్రమ కంపెనీలు సృష్టించడం ప్రారంభించాడు. అలాంటి విజయసాయి రెడ్డికి నువ్వు వెన్నుపోటు పొడిచావు. ఏంటి, అతను అమ్ముడు పోయాడా? 3 ఏళ్ళు పదవిని అతను అమ్మేసుకున్నాడని అన్నావని.
ఇంతమందికి వెన్నుపోటు పొడిచి నువ్వు వెన్నుపోటు దినోత్సవం నేను జరుపుతున్నా రమ్మని ఎవరిని పిలిపిస్తావు? ఇప్పుడు ఇవాళ జూన్ 4 అసలు అతను పార్టిసిపేట్ చేస్తాడా అని అడిగారు మీరు. ఇప్పుడు వరుస పెట్టి ఒక 4-5 ఆందోళనలకు పిలిపించాడు. రైతుల ఆందోళన అన్నాడు, నిరుద్యోగుల ఆందోళన అన్నాడు, యువత ఆందోళన అన్నాడు. ఒక దాంట్లో అన్న పాల్గొన్నాడా? ఇంకా రేపు మాత్రం ఎందుకు పాల్గొంటాడు అందులో? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇక అతనికి తప్ప అందరికీ లుకౌట్ జారీ అయింది. ఏది కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడు? 3 నెలలుగా అతను అసలు పత్తా లేడు. బెంగళూరులో ఉన్నాడన్నారు, వెళ్తే అక్కడ లేడు, హైదరాబాద్లో ఉన్నాడన్నారు. అసలు అక్కడ అతను ఎటు తిరుగుతున్నాడు అర్థం కావట్లేదు. మాజీ మంత్రి, 5 సార్లు శాసనసభ్యులు వీళ్ళు. అతను ఎవరు? కొడాలి నాని, 4 సార్లు శాసనసభ్యుడు, మాజీ మంత్రి. పరారవడం ఏంటి? అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం ఏంటి? లుకౌట్లు జారీ చేయడం అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఇక నెక్స్ట్ లుకౌట్ జగన్మోహన్ రెడ్డి అనమాట. ఆ పరిస్థితి ముఖ్యమంత్రికే లుకౌట్ జారీ చేసే పరిస్థితి వస్తుందా? ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకి, మాజీ ముఖ్యమంత్రి. సార్, కొడాలి నాని విషయానికి వస్తే ఆయనకు మరి లుకౌట్ నోటీసులు అంటున్నారు. పార్టీ ఓడిపోయిన తర్వాత వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా చేసుకుంటే అరెస్టులు అన్నట్టు ఆయన మాట్లాడటం జరిగింది ఒక విలేకరుతో. మరి ఆయన నిజంగా పారిపోయే ప్రయత్నమే చేస్తున్నారంటారా? ఒక లుకౌట్ నోటీసులు జారీ చేస్తే ఆయన వెంటనే అరెస్ట్ చేసే పరిస్థితి కూడా ఉంటుందంటారా? లేదు, అతను దొరికితే ఇప్పుడు అరెస్ట్ చేస్తారు. అతని మీద కూడా చాలా కేసులు ఉన్నాయి, చాలా సీరియస్ కేసులు కూడా ఉన్నాయి. కొడాలి నానిని అరెస్ట్ చేసిన తర్వాత అంటే పరిస్థితులు ఎట్లా మారుతాయి అనేది చూడాలి. అతను బెయిల్కి అప్లై చేసుకుంటాడా చేసుకోడా అనేది కూడా చూడాలి. ఎందుకంటే బెయిల్కి అప్లై చేసుకున్న చంద్రబాబు నాయుడు బెయిల్కి అప్లై చేసుకున్నప్పుడు కొడాలి నాని కొన్ని మాటలు, డైలాగులు అన్నాడు. ఆ డైలాగులన్నీ మరి అతనికి కూడా అప్లికబుల్ అవుతాయా కాదా అనేది కొడాలి నాని రేపు కాదు ఎల్లుండి అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ అయిన తర్వాత అప్పుడు కొడాలి నాని ఏమన్నాడంటే, చంద్రబాబు నాయుడు బెయిల్కి అప్లై చేసుకునేటప్పుడు గుండెకాయో ఏకాయో బాగలేదట, బెయిల్కి అడుగుతున్నాడుట అని ఎకశకంగా మాట్లాడాడు. గుండెకాయో ఏకాయో అంటే నీ తలకాయ ఏం పని చేస్తుందో రేపొద్దున నువ్వు బెయిల్కి అప్లై చేసేటప్పుడు నువ్వు ఏ రిలీఫ్ అడుగుతావు, జడ్జిని అడుగుతావు కదా బెయిల్లో. అప్పుడు నీకు గుండెకాయో ఏకాయ బాగలేదని అడుగుతావో అది కూడా చూస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అది కూడా చూస్తారు. ఎక్కువ రోజులు లేదది. అంటే ఎంత వల్గర్గా మాట్లాడుతూ, ఎంత అసహ్యంగా పక్క మనిషిని ఎంత అసహ్యంగా ట్రీట్ చేస్తూ, పక్క మనిషి అసలు మనిషి అన్న ఇది లేకుండా అంత నీచమైన భాష ప్రయోగించే కొడాలి నానిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ రోజుతోటి. అంటే అతనికి లుకౌట్ నోటీసు జారీ చేసినందుకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీరు చూడండి, మీరు సోషల్ మీడియాలో మీరు చూడండి, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ, ఫీలింగ్ హ్యాపీ. అరెస్ట్ చేస్తే మొత్తం 100% తెలుగు ప్రజలందరూ కూడా సంతోషంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే తెలుగు భాషలో ఇన్ని బూతులు ఉంటాయా అని చెప్పిన వ్యక్తి కొడాలి నాని.